నమః. మనల్ని దూషించేవాళ్ళు, మనల్ని ద్వేషించేవాళ్ళు వాస్తవంగా మనకు అపకారం చేసేవాళ్ళైతే కాదు, ఉపకారం చేసేవాళ్ళే. ఎందుకంటే తులసిదాస్ చెప్తున్నాడు, నిందకు నియరే రాఖియే ఆంగను కుటీ చవాయ్ అని. అంటే ఒకవేళ నిందించే వ్యక్తి కనుకుంటే అతను మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తున్నాడు. మనలో ఏదో యోగ్యత ఉంది అనే భావం ఏదైతే ఉందో, మదం ఏదైతే ఉందో దాన్ని తొలగించేవాడు. కాబట్టి అభిమానాన్ని దూరం చేస్తున్న కొద్దీ దైన్యభావాన్ని మనలో పెంపొందించడం ద్వారా భగవంతుడికి మనల్ని వాస్తవంగా మనల్ని నిందించేవాళ్ళు దగ్గర చేస్తున్నట్లే కానీ దూరం చేస్తున్నట్లు కాదు. ఇంకొకటి, భగవంతుడు మన లోపల దోషాలు ఉన్నాయా, గుణాలు ఉన్నాయా, మనం ఏ నిశ్చయంతో ఉన్నామని పరీక్షిస్తాడు. అందులో భాగంగా కూడా మనం ఏదైతే ఎదుర్కొంటామో నిందను, దానివలన మన హృదయం గనక క్షోభకు గురైతే, మనం బాధపడితే మన లోపల దోషాలు లేవు, గుణాలే ఉన్నాయి అనే నిశ్చయంతో ఉన్నట్లు. అప్పుడు మనం భగవంతుణ్ణి మభ్యపెడుతున్నట్లా, మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నట్లా. భగవంతుడు మోసపోడు కదా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లు. అందుకని ఈ అంశాన్ని సదా గుర్తుంచుకోవాలి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని. మరి భగవంతుడి రక్షణను మనం నిజంగా కోరుకుంటున్నట్లయితే మనలోని అపరాధాలను మనం ఒప్పుకోవాలి. అప్పుడే భగవత్ కృపను పొందగలుగుతాం. దైన్య భావమే భగవంతుడికి దగ్గర చేసేది, అహంకారమే భగవంతుడికి దూరం చేసేది. కాబట్టి ఏ భావం మనలో పెరిగితే కలిగితే భగవంతుడు దగ్గర అవుతాడో ఆ భావాన్ని కలిగించే వాళ్ళు ఉపకారులే, అపకారులు కాదు. హరయే నమః, గురవే నమః.